మరోవైపు చూసుకుంటే ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతూనే ఉన్నారు. అనంతపురంలో పరిస్థితి తెలుసుకుందాం. మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, అనంతపూర్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? చూసుకుంటే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఈ రోజు ప్రస్తుతం చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనీసం 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఉష్ణోగ్రతలు 50 వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రేగులగుట్ట వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు మాధవరెడ్డితో పాటు నారాయణస్వామి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యం అటు బత్తలపల్లి చెన్నకొత్తపల్లి మండలాలు చూస్తే 42.7 డిగ్రీలు నమోదైంది. అలాగే పరిగి మండలము బుక్కారాయసముద్ర మండలం చూస్తుంటే 42.8% నమోదైంది. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే 43 నుంచి 44 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో వృద్ధులు అలాగే పిల్లలు కూడా ఎవరు బయటికి రాకూడదు. ఉదయం 7 గంటల నుంచి కూడా వేడిగాలు వస్తున్న నేపథ్యంలో వడదెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది పనులు పోయే కార్మికులు కూడా అందరూ ఈవినింగ్ అంటే కొంచెం 10 గంటల లోపల పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళాలి. ఎవరు కూడా బయట తిరగకూడదు ఎండలు గంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఎవరు కూడా సాయంత్రం 6 వరకు కూడా 7 వరకు కూడా బయటికి వచ్చే పరిస్థితి కనపడలేదు. అది చూసుకుంటే చాలా మంది సమ్మర్ హాలిడేస్ లో విద్యార్థులు కూడా స్విమ్మింగ్ పూల్ వెళ్లి తమ వేడి ఉష్ణోగ్రతను చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాకూడదు. ఖచ్చితంగా వచ్చినా కూడా వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా వాటర్ వచ్చినా ఆటోలో కానీ కార్లో కానీ బయటకు తిరగాలి. 2 వీలర్లో కానీ నడుచుకుంటూ కానీ ఎవరు రాకూడదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అటు ప్రజలు కూడా చాలా అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా బయటకు రావాలంటే తట్టుకోలేని పరిస్థితిలో ఎండలు వేడెక్కుతున్నాయి. అలాగే వడగాల్పులు కూడా బస్సులో ప్రయాణించాలన్న కూడా ఇబ్బంది పరిస్థితి. వడగాల్పులతో అసలు మన మంటల్లో వచ్చే అంత వేడి వస్తుందంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఏపీ రాష్ట్రంలో కూడా ఈ 21వ తారీఖు నుంచి 30 తారీఖు మధ్యలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉన్నట్టు కూడా రాష్ట్ర ఆధారణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అటు జిల్లాల వ్యాప్తంగా కూడా అధికారులందరూ కూడా అందరికీ ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఎవరు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా బయటికి రాకూడదు. బయటకు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా గొడుగులు పట్టుకొని లేకపోతే కారులోనో ఆటోలోనో రావాలి, లేకపోతే మామూలుగా రాకూడదంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు కూడా బయటికి రావడానికి ఎవరు కూడా ఆసక్తి చూపించట్లేదని చెప్పొచ్చు. సుమా, థ్యాంక్ యూ జగదీష్.